వాతం ఎక్కువ ఉన్న వాళ్ళకేంటంటే నిద్ర సరిగ్గా పట్టదు. ఒకవేళ పడుకున్నా కానీ మధ్య మధ్యలో లేస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళకేంటంటే ఒళ్ళు నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఇంకొక పక్క గుంజుతున్నట్టుగా ఉండడం ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయి. ఇదే కాకుండా కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకం ప్రాబ్లమ్, ఇంకా జీర్ణక్రియ సమస్యలు అంటే ఎప్పుడు ఏది తిన్నా గ్యాస్ ఫార్మ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో వీళ్ళు తిన్న ఆహారం పూర్తిగా అరిగిన తర్వాతే మళ్ళీ తినాలి. అండ్ వాతంని కంట్రోల్‌లో ఉంచుకోవాలి అంటే రెగ్యులర్‌గా నువ్వుల నూనెతో అయినా కొబ్బరి నూనెతో అయినా ఒళ్ళంతా మసాజ్ చేసుకోవాలి. అండ్ దీంతో పాటు ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ సొంటి నీళ్ళల్లో వేసి మరిగించి తాగితే వాతం వల్ల వచ్చిన సింప్టమ్స్ కంట్రోల్‌లో ఉంటాయి. కాసేపటికి ఒకసారి ఆకలేస్తుంది. మరి అలాంటప్పుడు ఇంకెలా ఉండగలరు? వాతం వచ్చిన వాళ్ళైనా ఎవరైనా ఆకలికి ఉండలేరు. సో, అరిగిందాకా ఉండాలి అంటే వాళ్ళకి నిజంగానే గ్యాస్ ఫామ్ అవుతుంది. హెల్త్ విధంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గ్యాప్ ఇద్దామని చూస్తున్నా కూడాను గ్యాస్ ఫామ్ అవుతూనే ఉంటుంది. హెడేక్ వచ్చేస్తుంది. ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ అవుతుంది? మీకెవరైనా తెలిస్తే ప్లీజ్ కమెంట్.